కథ కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నా. తల్లి నిన్ను దలంచి. రచన సింహప్రసాద్. 5 స్టార్ హోటల్లా ఉంది ఆసుపత్రి. సెక్యూరిటీ గార్డు గాజు తలుపుని తెరిచి పట్టుకోగా లోపల అడుగు పెట్టారు రమి, రాముడు. చల్లని గాలి రివ్వున వచ్చి ఒంటిని ఆహ్లాదపరిచింది. లోపల అడుగడుగున అందం పరుచుకొని ఉంది. విద్యుత్ దీపాలు వెలుగుల్ని విరజిమ్ముతున్నాయి. ఆసుపత్రి అందంలా ఉంది. దుమ్ము ధూళి అన్నవే లేవు. క్యాబిన్ల వెనక డాక్టర్లు, నర్సులు, రిసెప్షన్ ఉద్యోగులు ఎంతో బిజీగా ఉన్నారు. పేషెంట్లు రూముల్లో హ్యాపీగా ఉన్నారు. టీవీతో సహా సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రోగులు వారిని చూడవచ్చేవారే కాదు, వారి జబ్బులు ఖరీదైనవే మరి. అబ్బురంగా చుట్టూ చూసి ఓళ్ళమ్మో ఎంత బాగుందో, ఇది ఆసుపత్రేనా అడిగింది భర్తని. గొప్పోళ్ళ ఆసుపత్రే, ఆరికి రోగం కూడా సుఖమేనే ఎర్రిముఖమా. మంగారావు డాక్టరు ఆడా కనిపించడేంటి చుట్టూ కలియ చూస్తూ అన్నాడు రాముడు. మాట తప్పే మనిషి కాదు, యాడనో ఉండే ఉంటాడు. పైకెక్కి చూద్దామా మామా? ఇక్కడే ఉండమన్నాడే తింగరబుచ్చి. ఇంతలో చంకలో క్యాష్ బ్యాగ్ పెట్టుకుని హడావుడిగా వచ్చాడు మంగారావు డాక్టర్. అతడు వారి ఊరివాడే, ఆర్ఎంపీ డాక్టర్. ఎప్పుడో రమ్మంటే ఇప్పుడొచ్చారా? అవతల పెద్ద డాక్టరు చిందులేస్తున్నాడు. పదండి పదండి, ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. నీకెంతమంది పిల్లలు? రమిని అడిగాడతను. 2 ఆరోగ్యంగానే ఉన్నారు కదా, చక్కగా చదువుకుంటున్నారండి. వాళ్ళ చదువుల కోసమే దీనికి ఒప్పుకున్నానండి. నెల నెల ముట్లు అవుతున్నాయా? ఆయ్, నీ వయసు ఎంత? వచ్చే తొలేకాశికి 30 నిండుతాయండి. ఆయన స్లిప్ రాసి నర్సుకేదో చెప్పారు. ఆమె రమిని తీసుకెళ్లి ల్యాబ్ టెక్నీషియన్కి అప్పగించింది. రక్త మూత్ర పరీక్షలు చేశాడు. మరో డాక్టర్ స్కానింగ్ ద్వారా గర్భాశయాన్ని పరీక్షించాడు. ఓ మహిళా డాక్టరు పరీక్షించింది. క్యాంటీన్లో భోంచేస్తుంటే అన్నాడు రంగారావు. డాక్టరు క్లీన్ రిపోర్ట్ ఇస్తే మీ అదృష్టం పండినట్టే. ఒత్తదిలేండి, పొద్దుగూకులు కష్టపడేవాళ్ళం. రోగాలు రొచ్చులు మాకెందుకు వస్తాయి అన్నాడు రాముడు. నీ సంగతి పక్కన పెట్టు, రమి ఆరోగ్యమే ముఖ్యం. ఈ డీల్ కుదిరితే నువ్వు కొన్నాళ్ళ పాటు నీ పెళ్ళాం పక్కకి వెళ్ళకూడదని కండిషన్ పెడతారు. అన్నీ ఒప్పుకుంటాను, డబ్బే మాత్రం ఇస్తారు? ఆశగా అడిగాడు. 2-3 లకారాలు ఇస్తారు. ఇందిరమ్మ ఇంటి కప్పు వేసేస్తాను. దీనమ్మ మొండిగోడలు చూడలేక సస్తున్నాను. అదేం కుదరదు. పిల్లగాళ్ళ చదువుల కోసమే ఈ సిగ్గుమాలిన పనికి ఒప్పుకున్నా. వాళ్ళిచ్చే సొమ్మంతా